ఇంటర్వ్యూలన్నీ ఒక ఎత్తుకొస్తే జనరల్గా మీరు చెప్పేదంతా జనాలు అంటే అడాప్ట్ చేసుకుంటారు. మా ఇంట్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుండేది. స్వేచ్ఛకి బరితెగంపుకి ఫైన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. రీల్స్ చేస్తుంటారు ఇన్స్టాలో, మొత్తం మన హిందూ అమ్మాయిల రీల్సే ఉంటాయి. అన్నీ వేసుకుంటాయి, ఇంకా ఆయనతో చున్నీ కూడా వేసుకోను, ఈ బట్టలు కూడా వేసుకోను అంటే వీళ్ళకి బుద్ధి ఎట్లా రావాలి? ఒకసారి బుర్కా వేసుకున్న అమ్మాయిలు చూడండి, వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ కోసం నిలబడుతున్నారు. సో అంటే ఎన్ని విధాలుగా చెప్పినా కొన్నిసార్లు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు. అంటే ఇది మోటో ఎటు వెళ్తుందంట? ఆ అమ్మాయి కంటే ముందు అమ్మాయి తల్లి నాన్న కూతురికి ఎట్లాంటి సంస్కారం, చున్నీ అట్లా నలుగురు మగవాళ్ళు ఉన్నప్పుడు చున్నీ తీయడం కరెక్టా? ఇంటికి వచ్చినాక చంప పగల కొట్టిందా లేదా? సేమ్ ఇదే ఇన్స్టాగ్రామ్స్, ఇవే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాటింగ్స్లు పర్సనల్గా పెరిగి పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ని పిల్లల్ని చంపేసి పక్కోడితో లేచిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇందులో. సో ఈ కైండ్ ఆఫ్ కొంచెం హస్బెండ్ దగ్గర ప్రాబ్లం రాగానే డివోర్స్ అప్లై చేయడం, 494 వేసేయడం, ఆ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. పోనీ వాళ్ళు ఏమన్నా ఏజ్లో పెద్దవాళ్ళంటే చిన్న చిన్న పిల్లలు స్కూల్ చదువుతుంటారు, వాళ్ళు ఇంటర్ చదువుతుంటారు. మెయిన్గా పేరెంట్స్ ఇంట్లో చెప్పాలి పిల్లలకి, ఒక గురువుని కూడా పెట్టుకోవాలి. యాక్సెప్ట్ హిమ్ యాజ్ అ గురువు. అంటే వాళ్ళు ఒక గురువుని పెట్టుకోవాలన్న వాళ్ళకి అంత ఇదే ఉంటే వాళ్ళు వేరే దారిలో ఎందుకు వెళ్తారు? మిగిలిన అమెరికా కానీ ఫారినర్స్ కానీ ఎవరైనా వాళ్ళు వచ్చేసి చక్కగా చీరలు కట్టుకొని బొట్లు పెట్టుకొని వాళ్ళు పాటిస్తున్నారు, అంటే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. మన వాళ్ళకు ఉన్నది కూడా మన వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. నాకు ఇవి ఏం తెలీదు. వారిని చూసి ఇప్పుడు శ్రీకృష్ణుడిని చూసి మీరాబాయి భజన చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆయన కనిపిస్తున్న కొద్దీ ఆమె అట్లా జంగళ్ళకు గుట్టలకు కొండలకు వెళ్ళిపోయినట్టు అట్లా ఆయన చెప్పంగానే నేను అమెరికా వదిలేసి ఇండియా వచ్చిన. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఈరోజు మనతో పాటు బీజేపీ సీనియర్ లీడర్ మౌనిక సుంకర గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. యా, సో జనరల్గా అంటే మీ ఇంటర్వ్యూలన్నీ ఒక ఎత్తుకు వస్తే జనరల్గా మీరు చెప్పేదంతా జనాలు అంటే అడాప్ట్ చేసుకుంటారు. మా ఇంట్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుండేది అనే కైండ్ ఆఫ్లో మీరు ఏం చెప్పినా జనాలు చూస్తున్నారు, అంటే అన్నీ కరెక్టే చెప్తున్నారు. కాబట్టి అంటే ఈరోజు నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడున్న ఎవరైతే యూత్ రేపటి పౌరులు దేశానికి మనం వేసే అడుగును బట్టి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ లేదంటే చదువు పరంగా కానీ ఎటు వెళ్తున్నారు అనేది ఒక తోవ లేకుండా అయిపోయిందనమాట. అంటే హైలీ సొసైటీ జనరేషన్ పెరుగుతుందనా, లేకపోతే ఏ విధంగా దీన్ని ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ వెరీ జనరస్ ఇన్ కాంప్లిమెంటింగ్, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఏది చెప్పినా వింటున్నారో ఏం చేస్తున్నారో ఐ డోంట్ నో. భరతమాత నాతో పలికిస్తుంది అని నేను నమ్ముతాను. ఆల్ క్రెడిట్ గోస్ టు సింహవాహిని భరతమాత. యువత ఏం అంత డిస్ట్రాయ్ ఏం అవ్వట్లేదు యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్. కాకపోతే ఒక వాళ్ళకున్న ఎనర్జీకి డైరెక్షన్ కావాలి, అండ్ ఆ డైరెక్షన్ ఇవ్వడానికి చాలా హిందూ సంస్థలు మంచి పని చేస్తున్నాయి. ఇస్కాన్ కానీ జగ్గి వాసుదేవ్ కానీ ఇట్లాంటి స్పిరిచువల్ గురూస్ని వాళ్ళ లైఫ్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు ట్రాక్లో ఉంటారు. మోడర్న్గా ఉండొచ్చు, యూ కెన్ వేర్ జీన్స్, బట్ మీ ధర్మాన్ని వేర్ ఇట్ ఆన్ యువర్ షోల్డర్. అంటే బీయింగ్ ఎ హిందూ అనేది ప్రౌడ్గా ఫీల్ అవ్వగలిగినప్పుడు, అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో గురువు ఉండాలి. మీరు ఇప్పుడు సర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు చాలామంది గురువులు దొరుకుతారు. వాళ్ళ నుంచి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు నేను ఏంటి, నేను అంటే ఈ లైఫ్ ఏంటి అనే థాట్ నుంచి వెళ్ళి ఒక ఫిలాసఫీ వస్తుంది. ఆ ఫిలాసఫీకి మనకు చాలా వేస్ ఉన్నాయి, గురువులు ఉంటారు. ఆ గురువుల నుంచి వస్తే ఏమవుతుందంటే లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైఫ్ ఎండ్ చేసుకోవాలనే థాట్స్ వస్తుంటాయి పిల్లలకి. అవి రాకుండా చూసుకోగలిగినప్పుడు యూత్ ఎనర్జీకి ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు యూత్ మనకు పవర్గా, ఒక స్ట్రెంగ్త్గా, ఒక అసెట్గా అవుతారు. జనరల్గా మ్యామ్ రీసెంట్గా ఢిల్లీలో దీనికి మెయిన్గా పేరెంట్స్ ఇంట్లో చెప్పాలి పిల్లలకి. ఒక గురువు మనకి ఇట్లా పిల్లలకి మనం చెప్తాం కదా, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని, ఇష్ట దైవం అని ప్రతి ఒక్కరికి ఉంటారు. అట్లా ఒక గురువుని కూడా పెట్టుకోవాలి. సర్చ్ చేయండి, ఒక 10 మంది గురువులు సర్చ్ చేసినా పర్వాలేదు, వెళ్ళి చూసి ఫైండ్ అవుట్ చేసుకొని ఆ గురువు మీ వేవ్ లెంత్కి మ్యాచ్ అవుతున్నాడా చూసుకొని యాక్సెప్ట్ హిమ్ యాజ్ అ గురువు.
అంటే వాళ్ళు ఒక గురువుని పెట్టుకోవాలన్న వాళ్ళకి అంత ఇదే ఉంటే వాళ్ళు వేరే దారిలో ఎందుకు వెళ్తారు మేడం? అలా ఉండదు కదా. పేరెంట్స్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అంటే పేరెంట్స్కి గురువు ఉంటే పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళే గురువు అవుతారు. కాబట్టి పేరెంట్స్ గురువు కోసం వెతకడం. మనకి ఏంటంటే ఎకో సిస్టమ్ లేదు. బ్రిటిష్ ఉన్న టైంలో గురుకులాలన్నింటినీ నాశనం చేసేసరికి ప్రతి ఒక్కరికి జీవితంలో ఉన్న గురువు అనేది ఆ గురు శిష్య పరంపరకి ఏదైతే ఆధారమైన గురుకులాలు ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత లైఫ్లో గురువు లేరనమాట. గురువు లేనప్పుడు లైఫ్ ఎట్లయిపోతుందంటే డైరెక్షన్ లెస్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్ళాలి, మీకు జీపీఎస్ ఉందనుకోండి, టైంకి వెళ్ళిపోతారు, సేఫ్గా వెళ్ళిపోతారు, ప్రాపర్గా వెళ్ళిపోతారు. జీపీఎస్ లేదనుకోండి ఎంత ఇబ్బంది అవుతుంది. అదే సేమ్ లైఫ్లో గురువు అనేది జీపీఎస్ లాగా. గురు ప్లానింగ్ సిస్టమ్, లైఫ్ని ప్లాన్ చేయడానికి గురువు ఈజ్ ఇంపార్టెంట్. అది తల్లిదండ్రులకు ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చేస్తారు వాళ్ళే. సో అంటే ఎన్ని విధాలుగా చెప్పినా కొన్నిసార్లు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాలేదు. రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్ మూవీ ఏదైతే వచ్చిందో సో దాంట్లో చెప్పిన మోటో ఒకటి, బట్ రీల్స్లో కానీ లేదంటే వాళ్ళు ఎవరైతే మూవీ చూసి వాళ్ళు చెప్పే విధానం కానీ అంటే లైక్ ఒక అమ్మాయి రీల్ చూసే ఉంటారు, ఐ మీన్ చున్నీ తీసేసి ఒక వర్డ్ చెప్పారు, నేను ఇప్పుడు ఇది వేసుకోని అవసరం లేదని చెప్పేసి. అంటే ఇది మోటో ఎటెళ్తుందంటారు? స్వేచ్ఛకి బరితెగింపుకి ఫైన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది, హెయిర్ లైన్ డిఫరెన్స్. రీల్స్ చేస్తుంటారు ఇన్స్టాలో, మొత్తం మన హిందూ అమ్మాయిల రీల్సే ఉంటాయి, అన్నీ వేసుకుంటాయి. ఇంకా ఆయనతో చున్నీ కూడా వేసుకోను, ఈ బట్టలు కూడా వేసుకోను అంటే ఒకసారి బుర్కా వేసుకున్న అమ్మాయిలు చూడండి, ఆపరేషన్లు ఉన్నా కూడా వాళ్ళ దాని ఐడియాలజీ కోసం నిలబడుతున్నారు. మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినాక కూడా ఇంకా కూడా నన్ను అప్రెస్ చేస్తున్నారు అని ఏడుస్తే వీళ్ళకి బుద్ధి ఎట్లా రావాలి? ఆ అమ్మాయి కంటే ముందు అమ్మాయి తల్లిని అనాలి. కూతురికి ఎట్లాంటి సంస్కారం ఇచ్చినావు? చున్నీ అట్లా నలుగురు మగవాళ్ళు ఉన్నప్పుడు చున్నీ తీయడం కరెక్టా? ఇంటికి వచ్చినాక చెంప పగల కొట్టిందా లేదా? ఇవి మనం తెలుసుకోవాలి. అమ్మాయి తప్పు చేసింది కావచ్చు, ఇంటికి వచ్చినాక రియాక్షన్ వాళ్ళ అమ్మ నుంచి ఎట్లుంది, అది మ్యాటర్స్. అంటే మెయిన్గా అందులో అంటే ఆ మూవీలో మనం ఆ పార్ట్ చూసినప్పుడు అంటే ఒక సైకిక్ బాయ్ ఫ్రెండ్ కానీ లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఫేస్ చేస్తుంది అని అంటున్నారు కదా. జనరల్గా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో బిఫోర్ మ్యారేజ్ అవ్వచ్చు ఈ లవ్ ట్రాక్లు లేదంటే చదువుకునే సమయంలో మనం సైడ్ ట్రాక్ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా, దీని గురించి ఏం చెప్తారు? ఫోకస్ అండ్ కెరీర్ కాకుండా. నన్ను అడిగితే నో డౌట్ ఐ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ అండి. ఒకటి. రెండు, ఇందాక చెప్పిన ఆన్సరే ఉంటుంది వీటన్నిటికీ. మీకు లైఫ్లో ఒక గురువు వస్తే, గురువు అంటే మన స్పిరిట్కి గైడ్ అనమాట. అట్లా ఒక గురువు లైఫ్లో ఉంటే పిల్లలు ఇట్లా దారి తప్పరు. అట్లా లేని పిల్లలే ఇట్లా దారి తప్పుతున్నారు. మీరు ఇస్కాన్కి వెళ్ళండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళండి, ఈషా జగ్గివాసుదేవ్ గారి ఆశ్రమం వెళ్ళండి, చాలా యూత్ ఉంటారు అక్కడ. ఆ యూత్ అందరికీ డైరెక్షన్ ఉంది అని అంటే ఆ గుప్పడి యూత్, డైరెక్షన్ ఉన్న గుప్పడి యూత్ సరిపోతారు. కౌరవులు 100 మంది ఉన్నా పాండవులు 5గురే, వాళ్ళతోనే యుద్ధం గెలిచింది. కాబట్టి పిల్లలు పాడైపోతున్నారు అంటే 100% పేరెంట్స్ నుంచి ఎట్లాంటి సంస్కారాలు వచ్చినాయి అనేది మ్యాటర్స్. ఇందాక చెప్పినట్టు ఏ ప్రాబ్లం అన్న లైఫ్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ గురు, డైరెక్షన్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని హయ్యర్ ప్లేన్ నుంచి అండర్స్టాండ్ చేసుకున్న అప్పుడు, హయ్యర్ ప్లేన్ నుంచి అంటే మన ఐడెంటిటీ నుంచి కాకుండా హయ్యర్ ప్లేన్ నుంచి వీఆర్ బార్న్ టు దిస్ పేరెంట్స్, ఎందుకంటే ఈ లైఫ్లో ఈ పేరెంట్స్ ఉన్నారు, ఈ లైఫ్లో ఈ సిబ్లింగ్స్ ఉన్నారు, ఈ లైఫ్లో ఇది ఉంది అనే అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏమన్నా ఈ డౌట్ వస్తుందంటే నాకు పాస్ట్ ఇంకో లైఫ్ ఉండిందా అంటే ఫ్యూచర్లో ఇంకో లైఫ్ ఉంటుందా, అప్పుడు ఈ లైఫ్ గురించి ఎక్కువ బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎట్లా చేయాలి? ఈ లైఫ్లో కాంట్రిబ్యూట్ ఏం చేయాలి, సొసైటీకి ఏమి ఇవ్వాలి, దేశం కోసం ఏమి ఇవ్వాలి, ధర్మం కోసం ఏమి ఇవ్వాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళ ఇంటలెక్ట్ని ఎట్లా వృద్ధిలోకి తీసుకురావాలి, అంటే వాళ్ళ కాన్షియస్నెస్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి. ఈ థాట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ థాట్స్ ఎప్పుడు వస్తాయి? గురువు ఉన్నప్పుడే వస్తాయి. గురువు రావాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం కంటెంప్లేట్ చేసుకోవాలి. నేను ఈ లైఫ్ ఎందుకుంది, వై ఆమ్ ఐ బార్న్ టు దీస్ పేరెంట్స్. ఇప్పుడు మనం చూస్తాం కాలేజ్లో చాలామంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, మళ్ళీ తర్వాత వర్క్ ప్లేస్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఒక పర్సన్ని మనం మ్యారేజ్ చేసుకుంటాం. సో ఆ పర్సన్ని చేసుకోవడము అనేది మన డెస్టినీ అనమాట. అంటే ఆ పర్సన్తో మనకు రుణానుబంధం ఉంది, అకౌంట్ ఉంది.
ఇప్పుడు ఈ మూమెంట్లో మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం అంటే నా టైం, నా లైఫ్లో ఈ టైంని నేను మీకు ఇచ్చినాను, మీ లైఫ్లో ఈ టైంని మీరు నాకు ఇస్తున్నారు. టుగెదర్ మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ టైంని ఈ కంటెంట్కి ఇస్తున్నారు, అంటే ఈ సరస్వతికి, ఈ జ్ఞానానికి, ఈ నాలెడ్జ్కి ఇస్తున్నారు. సో దట్ మ్యాటర్స్. అది ఎందుకు వచ్చింది అని ఆలోచించినప్పుడు మన కర్మయోగం గురించి తెలుస్తుంది. మన భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగం, జ్ఞానయోగం, వీటిని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైఫ్లో ప్రాబ్లమ్స్ లానే అనిపించవు, పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇట్లా అయినప్పుడు యూత్కి డైరెక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ మన హిందువులు ఎవరైతే ఉన్నారో జనరల్గా అంటే హిందూ ధర్మంలో హిందువులుగా పుట్టిన వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో బొట్టు పెట్టుకోవడం కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారు. అంటే పాటించడం, గుడికి వెళ్ళేంత టైం కూడా వాళ్ళకు ఉండదు. పైగా భగవద్గీత కానీ రామాయణం కానీ ఇలాంటివి చదవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటారు? చెప్పేవాళ్ళు లేరు, పాయింట్ 1. నెక్స్ట్, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఉన్నట్టు వీక్లీ వన్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి రిలీజియస్ ప్లేసెస్లో ప్రేయర్ కోసము అనే సిస్టమ్ మనకి లేకపోవడం. నెక్స్ట్, ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం, చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఇవి దూరం అవుతున్నాయి. ఓకే, బట్ దెన్ బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలా, బొట్టు సైజ్ ఇంత ఉండాలి అని కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే బీ ప్రౌడ్ టు బీ ఏ హిందూ. జీన్స్ వేసుకోండి, షార్ట్స్ వేసుకోండి, పర్వాలేదు. మీరు డ్యాన్స్ వేయండి, ఫ్రెండ్స్తోని పార్టీస్కి వెళ్ళండి, కాఫీ షాప్స్కి వెళ్ళండి, బట్ బీ ఇన్ సోయితో ఉండాలి. నేను హిందూని, హిందూ ధర్మం పట్ల నాకు బాధ్యత ఉంది అనే సోయితో ఉన్నప్పుడు మీరు మీ అటైర్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్, గీత చదవడానికి, రామాయణం చదవడానికి అంటే దాన్ని కంటెంప్లేట్ చేసుకోగలగాలి. అంటే అవి చదివి బట్టి నేర్చుకొని బాంబులు వేయడానికి మనది ఉన్మాదమైన మతం కాదు, మనది ఆధ్యాత్మిక చింతన. అంటే హూ am I, వై am I born, ఈ థాట్స్ నుంచి వచ్చినప్పుడు మీకు రామాయణం అర్థం చేసుకోండి, మహాభారతం అర్థం చేసుకొని దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చు ఉమెన్ పర్స్పెక్టివ్లో. అంటే మనం ఎట్లా తీసుకోవాలంటే ఈ లైఫ్లో మనకు ఫీమేల్ బాడీ ఉంది కాబట్టి శరీర ధర్మ అంటారు, అంటే దాని అనుగుణంగా మనం ప్రవర్తించాలి. అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు, మనం వేసుకుంటాం. వాళ్ళు చీర కట్టుకుంటే ఎంత ఆక్వర్డ్గా ఉంటారో, కానీ మనం చీర కట్టుకుంటే బాగుంటాం, జీన్స్ వేసుకున్నా బాగుంటాం. ఇది మనకున్న అడ్వాంటేజ్, డబల్ అడ్వాంటేజ్ ఉమెన్కి. ఈ డబల్ అడ్వాంటేజ్ ఉన్న ఉమెన్ మన ఇతిహాసాల నుంచి, నెక్స్ట్ మన పురాణాల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సీతమ్మ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సీతాదేవి ఎంత కమిటెడ్ ఉన్నా రాముడికి, రామయ్య మళ్ళీ రాజధర్మం కోసం ఆమెను వదిలేసినప్పుడు, ఆమె త్యాగం చేసినప్పుడు ఆమె ఆయనను తిట్టలేదు, అర్థం చేసుకొని ఆయన పిల్లల్ని ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అడవిలోకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత తిరిగి రా అని అన్నప్పుడు వచ్చిందా? రాలేదు. స్వాభిమానం ఉంది, అది నేర్చుకోవాలి మనం. ద్రౌపదీదేవి వస్త్రహరణం జరిగినప్పుడు ఒక ధర్మాన్ని, అంటే తనకు తాను ఒక ధర్మాన్ని అనుకున్న పాండవులు ద్రౌపది వస్త్రహరణం జరుగుతుంటే ఏం చేయకుండా ఉన్నారు, శక్తి ఉండి కూడా, మాట ఇచ్చినము అన్న ఉద్దేశం. కానీ ద్రౌపది వాళ్ళకి చెప్పింది అది కాదు ధర్మం, ఇక్కడ నన్ను రక్షించడం కూడా మీ ధర్మమే అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపది వస్త్రహరణంని ఆపినాక నాకు ఇంత ఇన్సల్ట్ అవ్వడానికి కారణం మీరే అని చెప్పేసి వాళ్ళకి డివోర్స్ ఇచ్చిందా? వాళ్ళనే మళ్ళీ ఇన్స్పైర్ చేసి, వాళ్ళని సశక్తులు వేసి, యుద్ధానికి సిద్ధం చేసి దుర్యోధనుని, దుశ్శాసనుని వాళ్ళ చేతనే చంపించింది. అయితే ఇవి నేర్చుకోవాలి మనం. కొంచెం హస్బెండ్ దగ్గర ప్రాబ్లం రాగానే డివోర్స్ అప్లై చేయడం, 494 వేసేయడం, ఇట్లాంటివి కాకుండా అండర్స్టాండ్ చేసుకొని ఎట్లా మనం ఈ జర్నీని టుగెదర్ వీ కెన్ లీడ్, టుగెదర్ వీ కెన్ సాల్వ్ అని ఆలోచించుకోవాలి. టాక్సిక్ మ్యారేజ్లో కూడా ఉండిపోవాలి, కొట్టినా సిగరెట్తో కాల్చినా ఉండిపోవాలని నేను చెప్పట్లే. వాటిని వదిలేయడమే ఫ్రీ విల్, అదే మన డెస్టినీ కూడా అవుతుంది. దాన్నే కర్మ సిద్ధాంతం కూడా చెప్తుంది. నువ్వు ఇంకొకరిని బాధ పెట్టద్దు, నీ లోపల ఉన్న ఆత్మను కూడా నువ్వు బాధ పెట్టుకోవద్దనే చెప్తుంది. అట్లాంటప్పుడు టాక్సిక్ మ్యారేజ్లో ఉండక్కర్లేదు,
గివ్ అప్ చేయొచ్చు, కానీ వేరే ఏ మ్యారేజ్ అయినా కూడా దాన్ని కాపాడుకోవాలి. అండ్ అట్లీస్ట్ వెన్ యూ హ్యావ్ ఎ చైల్డ్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు సేఫ్ ఇట్. నాకు ఒక కేసు వచ్చింది. అమ్మాయి ఫస్ట్ కేరళ అమ్మాయి, పెళ్ళయింది, ఒక బాబు పుట్టిన తర్వాత భర్తతో డివోర్స్ తీసుకున్నది, వచ్చేసింది. ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఒక ముస్లిం అతనితో ట్రాప్లో పడిపోయి అతన్ని పెళ్ళి చేసుకున్నది. పెళ్ళి చేసుకున్న తర్వాత వాడు అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి డబ్బులతో లోన్లు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఆ లోన్ని ఫిల్ చేయడానికి ఈ అమ్మాయి కంటిన్యూస్గా జాబ్ చేయడం, కొడుకుని అమ్మ దగ్గర ఉంచేసి వచ్చింది. పిల్లలు వద్దు అని చెప్పిండు అనమాట ఈమెకు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, నా ఫస్ట్ హస్బెండ్ బెటర్ మేడం, వీడి దుర్మార్గుడు అంటుంది. కాబట్టి మనకు ఒక డెస్టినీలో ఒక వ్యక్తితో పెళ్ళయింది అన్న తర్వాత ఆ లైఫ్ని అట్లా కంటిన్యూ చేస్తూ టుగెదర్గా జర్నీని లీడ్ చేయాలి. ఎందుకంటే లైఫ్ అనేది లెసన్స్ లెర్న్ చేయడానికి. ఇప్పుడు మీరు స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు లాలీపాప్లు అవి ఇష్టపడ్డారు, ఇప్పుడు తింటారా లాలీపాప్? ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయినాం. అట్లే లైఫ్లో కూడా ఫేజెస్లో మనం కొత్త లెసన్స్ లెర్న్ చేస్తుంటాం. కాబట్టి ఎస్పెషల్గా మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి అమ్మాయిలు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. టాక్సిక్ అయితే 100% డైవర్స్ తీసుకోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఆ జర్నీని కంటిన్యూ. ఇందాక చెప్పిన అమ్మాయి కేసులో ఫస్ట్ హస్బెండ్ వాజ్ బెటర్ మేడం, వీడు నన్ను కొడుతున్నాడు అని అంటే మరి యూ లాస్ట్ కదా, లైఫే పాడైపోయింది కదా. నీ లైఫ్ పాడైపోయింది, ఆ అబ్బాయి లైఫ్ పాడైపోయింది, మీ ఇద్దరి వల్ల వచ్చిన ఆ బాబు లైఫ్ పాడైపోయింది. సో మనం జనరల్గా ఇక్కడ మన పెళ్ళైన వాళ్ళు కానీ మన హిందూ సంప్రదాయంలో కానీ చాలామంది ఏంటంటే వదిలేస్తున్నారు పాటించకుండా పద్ధతులు. మిగిలిన అమెరికా కానీ ఫారినర్స్ కానీ ఎవరైనా వాళ్ళు వచ్చేసి చక్కగా చీరలు కట్టుకొని బొట్లు పెట్టుకొని వాళ్ళు పాటిస్తున్నారు, అంటే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. మన వాళ్ళకు ఉన్నది కూడా మన వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. దీన్ని అంధానుకరణం అంటారు. అంటే గుడ్డిగా వాళ్ళను ఫాలో అవ్వడం. వాళ్ళు ఎందుకు ఆ జీన్స్ ఆ బొట్టు లేకుండా అట్లుంటున్నారంటే అది ఆ దేశంలో ఉన్న కల్చర్. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగింది అట్లా చూస్తున్నారు కాబట్టి. మన దగ్గర అట్లా లేదు కదా. ఇక్కడ ఎక్కడైనా మనం పెళ్ళికి వెళ్ళినాక, ఇప్పుడు మీరు పంజాబ్ డ్రెస్ వేసుకొని వచ్చింది, పెళ్ళికి వెళ్తే చీర కట్టుకోరా, నగలు పెట్టుకోరా, ఏ అమ్మాయి అయినా పెట్టుకుంటుంది. ఇది మన కల్చర్. అప్పుడు మన కల్చర్ని వీ షుడ్ వేర్ ఇట్ విత్ ప్రౌడ్ అనమాట. ఆ ప్రౌడ్నెస్ అనేదాన్ని తీసుకురావాలి. అంధానుకరణం విదేశీ వాళ్ళది, వేరే వాళ్ళది వేస్ట్ అనేది స్పృహలోకి రావాలి. గీతలో ఒకటి చెప్తారు, స్వధర్మం మాత్రమే పాటించాలి, పరధర్మం భయావహ. అంటే పరధర్మం ఎంత మంచి అన్నా ఉండని దాన్ని మనము ఫాలో అవ్వద్దు, స్వధర్మమే ఫాలో అవ్వాలి. స్వధర్మం అంటే నీ రూట్స్, నీ రూట్స్లో నీకున్న ట్రెడిషన్స్, నీ కల్చర్స్, నీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కావచ్చు, నీకు నీ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా నీ రూట్స్. మన రూట్స్కి మనం కనెక్టెడ్గా ఉండాలి. ఫారెన్లో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, చదువుకోవడానికి ఏదైనా చదువుకోవచ్చు, బట్ బీ కనెక్టెడ్ టు యువర్ రూట్స్. మన రూట్స్ ఏంటి? మన నాగరికత, మన దేశం భారతదేశం, మన సంస్కృతి. మన దేశంని మనం భరతమాతగా అంటాం, అది మన కల్చర్, అది మన సివిలైజేషన్. మన సివిలైజేషన్ నుంచి మనకు వచ్చిన పండగలు, ఆ పండగల పట్ల గిల్టీ ఫీల్ ఉండొద్దు. అంటే ఇప్పుడు మూర్ఖపు వోకిస్ట్లు అంటారు, లేదా బాలీవుడ్ వీళ్ళు హోలీ అప్పుడు వాటర్ పొల్యూషన్ అంటారు. వీళ్ళు మళ్ళీ బకెట్ల నీళ్ళతో స్నానం చేయరు, షవర్ పెట్టుకొని స్నానం చేస్తారు. షవర్ పెట్టుకొని స్నానం చేస్తే ఎంత వాటర్ వేస్ట్ అవుతాయి? ఆ సోయి ఉండదు వీళ్ళకు. హోలీ అప్పుడు సంవత్సరంలో ఒకసారి హోలీ ఆడితే వాటర్ పొల్యూషన్ అయిపోతుంది వీళ్ళకు, వాటర్ వేస్ట్ చేస్తున్నాం అంటారు మనల్ని. డెజర్ట్స్లలో వాళ్ళకు వాటర్ లేకుంటుంటే హిందువులు వాటర్ ఉన్న దగ్గర వాటర్ని వేస్ట్ చేస్తారు అని మన మీద ఒక అభాండం వేస్తారు. మళ్ళీ మనము గోపూజ చేస్తాం, ఇవన్నీ చేస్తుంటాము. వాళ్ళేమో మటన్లు, చికెన్లు, బీఫ్లు అన్నీ తింటారు, మనమేమో పూజ చేస్తుంటాం, వాళ్ళేమో తింటారు. అదని అక్కడ మాట్లాడారు. మళ్ళీ ఈ హిపోక్రసీతో ఉంటారు. దీపావళి అనగానే మనం వేసే టపాకాయలతో మొత్తం పొల్యూషన్ వచ్చేసింది అని మాట్లాడతారు. ఏసీ లేకుండా వీళ్ళు ఇంట్లో కూడా ఉండరు, జిమ్లో కూడా ఏసీ వేసుకొని జిమ్ వేస్తారు. ఇక మరి అట్లాంటప్పుడు ఈ హిపోక్రటిక్ థాట్తోని మన కల్చర్ మీద అటాక్స్ చేస్తున్నారు అన్న విషయాన్ని పిల్లలకు తెలియాలి. అంటే సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళు కూడా పోస్ట్ చేయాలి.
నేను జర్నలిస్ట్ని కదా, నేను న్యూట్రల్గా ఉంటే బాగుంటుంది అని అనుకోవద్దు. జర్నలిస్ట్ కాదు, యు ఆర్ ఎ హిందూ ఫస్ట్, దెన్ యు ఆర్ ఎ జర్నలిస్ట్. ప్రౌడ్గా నేను హిందూని, ఇది నా సివిలైజేషన్, ఇది నా కల్చర్ అని దాన్ని మీరు ఎగ్జిబిట్ చేసుకోగలిగినప్పుడు మీ నుంచి మీ ఏజ్ వాళ్ళు ఒక నలుగురు ఇన్స్పైర్ అయింది అనుకోండి, ఇందాక మీరు అన్న ఫస్ట్ క్వశ్చన్కి ట్రాక్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్ ఉన్న ఈ జనరేషన్లో సోషల్ మీడియానే గురువు. సోషల్ మీడియా నుంచి నేర్చుకోవచ్చు. రీల్స్ చూస్తే ఏమొస్తుంది? అజిటేటెడ్ మైండ్ వస్తుంది, ఏముండదు అల్టిమేట్లీ. ఇప్పుడు ఆ రీల్స్లో షో చేసేప్పుడు మీరు ఎంత డ్యాన్స్ చేసి ఎంత వయారాలు చూపించినా అది అందరు అమ్మాయిలకు ఉండేది, ఏముందాలి మీరు చూపిస్తున్నారు, కొందరు చూపించట్లేదు. కాబట్టి నేను చూపిస్తాను, వాట్ ఫర్ వాట్, ఏంటిది అల్టిమేట్ ఎండ్? వాట్ ఈస్ ద ఎండింగ్? ఎండింగ్ ఏం లేదు, చూపించడమే అయిపోతుంది అంతే. ఎండింగ్ ఏంటి? దేర్ షుడ్ బి అ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? మీరు ఇంటర్వ్యూ ఇచ్చింది, పర్పస్ ఏంది? ఇంటర్వ్యూ తర్వాత మీరు దాన్ని టెలికాస్ట్ చేస్తారు, దాని నుంచి మీకు వ్యూస్ రావాలి, దిస్ ఇస్ అ పర్పస్. రీల్కి పర్పస్ ఏంది? వ్యూస్ వస్తున్నాయి, వచ్చినాక దాని నుంచి మీకు ఏమొస్తుంది? ఇంతమంది అంతే, ఆనందం అంతే. ఓకే, పాయింట్. దీనిలో నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు మీరు మంచి మంచి భోజనాలు వండేసి, పులిహోర, బిర్యానీ, స్వీట్లు, దద్దోజనం అన్నీ వండేసి రోజు మీ వంటలు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా? చెయ్యరు. ఎవరన్నా ఆకలితో ఉన్నారు అనుకోండి, పోస్ట్ చేసి చూపిస్తారా వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించు. బీదోళ్ళకి అన్నం పెడతారా, లేకపోతే అన్నం మీల్స్ పెడతారా, లేకపోతే మీల్స్ ఫోటో చూపిస్తారా? మీల్స్ పెడతాం మేడం, ఫోటో చూపించాం కదా. మరి రీల్స్లలో మీరు ఎందుకు చూపిస్తున్నారు పెట్టకుండా? పెట్టనప్పుడు చూపించడం ఎందుకు మేడం? ఇది ఎలా మళ్ళీ డబుల్ మీనింగ్ లో అర్థమైపోతుంది మేడం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అక్కడ కరువుతో ఉన్న వాళ్ళందరికి ఎందుకు చూపిస్తున్నారు? పాపం కదా మేడం. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం ఈ ఆన్సర్. రియలీ ఎందుకు అంటే చూపిస్తే ఖచ్చితంగా పెట్టాలని అంటారా? వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? వాట్ డూ యూ థింక్ దే ఎక్స్పెక్ట్? చూసి ఏమంటారు? భజన చేస్తారా వాళ్ళు? లైక్స్ కొడతారు, మంచి మంచి కామెంట్లు, బాగున్నావు, హాట్ ఉన్నాను పెడతారు. హాట్ ఉన్నావు అంటే దాని ఇన్నర్ ఫీలింగ్ వేరే అది. మరి ఆ ఫీలింగ్ వైపుకి తీసుకెళ్ళినప్పుడు అది ఇస్తున్నారా? ఇవ్వనప్పుడు ఎందుకు చూపించాలి? ఇప్పుడు లంచ్ తెచ్చుకున్నాం అనుకోవాలంకృత, ఓపెన్గా పెట్టుకొని తింటామా, ఇట్లా బాక్స్ మూతని ఇట్లా పట్టుకొని తింటామా? ఇలా పెట్టుకొని తింటాం కదా. మీ పక్కన ఎవ్వరు తినట్లేదు అనుకోండి, అప్పుడు మొత్తం డిస్ప్లే చేసుకొని తింటామా? లేదు. ఇది కూడా అంతే. అందుకనే కవర్ చేసుకోవాలని చెప్పేది. బట్ ఇంకొకటి, ఈ రీల్స్ టాపిక్ వచ్చింది కాబట్టి మ్యామ్, జనరల్గా ఇప్పుడు మంచి టాపిక్ ఏదైనా ఎవరైనా వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించినా దానికి ఎక్కువ వ్యూస్ ఉండవు, లైక్స్ ఉండవు. ఏదైనా మనం ఇలా చేస్తాం కదా, దానికి ఎక్కువ వ్యూవర్షిప్, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు చూసేవాళ్ళు కూడా. చూసేవాళ్ళు ఎవరు అని నేను అడుగుతాను. ఆడియన్స్ ఎవరు? లెట్స్ బి ప్రిసైజ్. జనాలు. అబ్బాయిలు చూస్తారా, అమ్మాయిలు చూస్తారా? అబ్బాయిలు చూస్తారు, అమ్మాయిలు కూడా చూస్తున్నారు. అబ్బాయిలు ఏ ఇంటెన్షన్ తో చూస్తారు? బ్యాడ్ ఇంటెన్షన్ తోనే. అబ్బాయి అమ్మాయి ఇంటెన్షన్ తో చూస్తారు. అబ్బాయి నాకు ఎక్కువ లైక్స్ రావాలి, వ్యూస్ రావాలి, నేను పాపులర్ అయిపోవాలి, ఈ ఇంటెన్షన్. అబ్బాయి ఇంటెన్షన్ తో చూస్తారు, వావ్ ఈ అమ్మాయి బాగుంది, ఇంకా రీల్స్ చేస్తే బాగుండు, ఓపెన్ గాని చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకి అదే ఉంటది. ఏ ఏజ్ అయినా ఆ జాతి లక్షణం అంటారు, అది ఉంటది. మీరు ఎందుకు చూపించాలా? అదే మనం ఎందుకు చూపించాలి? చూపించకూడదు. ఎందుకు? మనకంటే రష్మిక, సమంత వీళ్ళు బెటర్ కదా, వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు కూడా రావు. ప్రమోషన్లు వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్ లో, మేబీ ఫాలోవర్స్ పెరిగితే. అంటే ఇప్పుడు రష్మిక ఒక మూవీలో చేస్తే కోట్లు వస్తాయి, మీకు 2,000-3,000 వస్తుంది. అంటే మీ మార్కెట్ వాల్యూ చాలా తక్కువ ఉందండి. మరి తక్కువ మార్కెట్ వాల్యూ ఉన్నదాన్ని ఇంకా ఏమంటారు, ఎంత చూపించినా కూడా అంతే కదా, మార్కెట్ వాల్యూ అయితే పెరగదు కదా. పెరగనప్పుడు ఎందుకు చూపించాలి? ఒకటి. అండ్ ఆబ్జెక్టిఫై ఎందుకు చేసుకుంటున్నారు? సెల్ఫ్ ఆబ్జెక్టిఫికేషన్ అంటారు దీన్ని. అంటే మామూలుగా స్త్రీ ఒక భోగ వస్తువు అనేది ఒక పర్సెప్షన్ ఉంటుంది, దాన్ని ఇంకా ఎక్కువ క్లియర్గా చేస్తున్నారు, దాన్ని నిజం చేస్తున్నారు. ఎవరు చేస్తారు? ఆడవాళ్ళే చేస్తున్నారు. చేసిన తర్వాత ఏమైపోతుంది, ఎవరన్నా ఏదైనా కంటెంట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మగవాళ్ళు వీళ్ళు కూడా చెప్పేటోళ్ళ అని చెప్పే ఆడవాళ్ళని కూడా అనుకుంటారు. దీనివల్ల ఏమైపోతుందంటే మనం ఒక
పర్సెప్షన్ నుంచి మనం ఒక యాక్ట్ చేస్తే, మనం ఒక పని చేయడం వల్ల అది మన మొత్తం స్త్రీ జాతి మీదకే ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే ఇన్స్టాగ్రామ్స్ ఇవే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాటింగ్స్ పర్సనల్గా పెరిగి పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ని పిల్లల్ని చంపేసి పక్కోడితో లేచిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇందులో. ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. పోనీ ఫోన్ వాడొద్దు అని చెప్పిన హస్బెండ్ని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా డిఫరెంట్ మైండ్ ఉంది. పోనీ వాళ్ళు ఏమన్నా ఏజ్లో పెద్దవాళ్ళు అంటే చిన్న చిన్న పిల్లలు స్కూల్ చదువుతుంటారు, వాళ్ళు ఇంటర్ చదువుతుంటారు, వీళ్ళని తీసుకెళ్ళిపోయే వాళ్ళు, పోనీ వీళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకునే పిల్లలు కూడా. సో ఈ కైండ్ ఆఫ్ ఉంది దీన్ని. అందుకే మనకు పురాణాల్లో ఈవెన్ రాముడికి కూడా ఏకపత్ని వ్రతుడు అని చెప్తారు. సీతమ్మ కూడా పాతివ్రత్యం గురించి చెప్తుంటారు. ఇవి ఏమైపోతాయంటే మన కాన్షియస్నెస్ని లో చేస్తాయి, తగ్గించేస్తాయి. అంటే మనం లైఫ్లో సాధన చేయాలి అనుకున్నప్పుడు, లేదా మనం లైఫ్లో ఏదన్నా ఒక గ్రేట్ స్టేజ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ హర్డల్స్ అవుతాయి. ఏం లేదు నాకు లైఫ్లో, నేను పుట్టింది పెరిగింది ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటే అప్పుడు వేరే. కానీ దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి. అంటే ఎంజాయ్ అంటే ఏంటి మేడం? అంటే ఒక పార్ట్ ఆఫ్, అంటే ఒక థర్డ్ అంతేనా ఎంజాయ్మెంట్ అంటే? ఇంకా లైఫ్లో ఏముండదా ఎంజాయ్మెంట్ అంటే? మనం అదే వర్షన్లో గత కొన్ని సంవత్సరాల తరాల నుంచి ఎంజాయ్మెంట్ అంటే అదేరా, తాగడం, తినడం, తిరగడం, అమ్మాయిలతో ఉండడం, అదొక్కటే ఆ లైన్లోనే చూస్తున్నారు తప్పితే వేరే లైన్లో చూడట్లేదు ఎంజాయ్మెంట్ అంటే. ఇది కొన్ని తరాల నుంచి లేదు, అది ఇప్పుడే ఉంది. ఇప్పుడు ఈ తరం నుంచి. మన అమ్మ వాళ్ళ టైంలో వాళ్ళు అసలు పక్కింటి మగవాళ్ళని అన్నయ్య అనే పిలిచేవాళ్ళు. ఇది అంతా ఈ జనరేషనే వచ్చింది. అంటే ఈ 20 years నుంచే ఈ థాట్ ప్రాసెస్ వచ్చింది. నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయాలా, నేను ఏమంటే తినడం, తాగడం, తిరగడం, ప్లెజర్స్ అన్నీ ఎంజాయ్ చేయాలి, 1 life to live. అది టోటలీ రాంగ్ పర్సెప్షన్. అది ఈ 20-30 years నుంచే కనిపిస్తుంది, అంతకుముందు లేదు. సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరు ఏం క్వశ్చన్లు అడిగినా కానీ, లేదంటే మీ దగ్గరకు వచ్చి అడిగినా ఎంతసేపటికి అమ్మాయిలు ఎలా ఉండాలని అడుగుతుంటారు ఏంటి అనేది. కానీ అబ్బాయిలు ఎలా ఉండాలనేది చాలా తక్కువ పర్సెంటేజ్ మాట్లాడుతుంటారు మేడం. ఎందుకని? ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు పుట్టినప్పటి నుంచి వెళ్ళి చచ్చిపోయే వరకు కూడా బాడీలో ఏం గ్రోత్ ఉంటుంది, జస్ట్ హైట్ పెరుగుతూ వెళ్తారు అంతే. ఆ ఎంత పెరిగినా ఎంత తిన్నా మేల్ బాడీ నుంచి వెళ్ళి ఒక న్యూ క్రియేషన్ వస్తుందా? న్యూ క్రియేషన్ అంటే న్యూ క్రియేషన్ అంటే న్యూ లైఫ్ వస్తుందా? రాదు. దానికి ఒక న్యూ లైఫ్ నిచ్చేదానికి తేడా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు ఒక మల్లె చెట్టు ఉంది, ఒక గులాబీ చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది. మీరు ఏది కొనుక్కొచ్చుకుంటారు నర్సరీ నుంచి? ఫస్ట్ అయితే మల్లె చెట్టు కొనుక్కొచ్చుకుంటాం, గులాబీ చెట్టు కొనుక్కొచ్చుకుంటాం. కానీ వేప చెట్టు కొనుక్కొచ్చుకోము, అదే మొలకెత్తుతుంది. అది ఎక్కడన్నా ఉంటేనే దాన్ని ఏదన్నా ఇట్లా పూజకో దేనికో వాడు. మగపిల్లలు వేప చెట్టు లాగా అనమాట. ఆడపిల్లలు అంటే మల్లె చెట్టు, గులాబీ చెట్టు, మామిడి చెట్టు. ఎందుకు? దాని నుంచి పువ్వులు వస్తాయి, పండ్లు వస్తాయి. వేప చెట్టు నుంచి ఏమొస్తాయి? అట్లా మగపిల్లలు ఆ వేప చెట్టు లాగా వాళ్ళ నుంచి వెళ్ళి ఒక న్యూ క్రియేషన్ ఏముండదు. కాబట్టి వాళ్ళు ఎట్లున్నా డజంట్ మ్యాటర్. వేప చెట్టు ఎట్లా పెరిగినా దాన్ని ట్రిమ్ చేస్తామా? చెయ్యం. మల్లె చెట్టుని ట్రిమ్ చేస్తాం, గులాబీ మొక్కను ట్రిమ్ చేస్తాం, ఏమంటారు ఎండిపోయిన ఆకులు ఉంటే కట్ చేస్తాం, దాన్ని నీట్గా చేస్తాం. ఎందుకు? ఇంకా ఏం మల్లెపూలు రావాలి, ఇంకెక్కువ గులాబీ పూలు రావాలి. వేప చెట్టుకి ఇంకా కట్ చేస్తామా? చెయ్యం. అందుకే వాళ్ళు ఎట్లున్నా పర్వాలేదు. ఆడపిల్లలు మాత్రం మల్లె చెట్టు లాగా, గులాబీ చెట్టు లాగా. దీనికి కేర్ అవసరం. ఎందుకంటే దీని నుంచి ఒక రిసోర్స్ఫుల్ ఐటమ్ వస్తుంది, ఒక రిసోర్స్ఫుల్ వస్తుంది. దాని నుంచి ఏం రిసోర్స్? అందుకనే మన దానిలో అఫ్కోర్స్ భర్త ఎట్లుండాలో కూడా చెప్తారు. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి. ఇది ఓన్లీ ఆడవాళ్ళకి కాదు, భర్తకు కూడా ఉంటుంది. భర్త భార్యను భరించాలని, తన ఖర్చులకు తగినంత సంపాదించాలని ఇవన్నీ చెప్తుంటారు. కానీ స్త్రీకి ఎక్కువ కేర్ చేస్తారు. ఎందుకంటే తన నుంచి ఒక న్యూ జనరేషన్ వస్తుంది కాబట్టి, న్యూ లైఫ్ని క్రియేట్ చేస్తాం కాబట్టి, క్రియేటివ్ యాంగిల్ ఉంది కాబట్టి.
అందుకనే వాళ్ళు ఎట్లున్నారు అని చెప్పరు, మనకి ఎట్లుండాలి అనేది చెప్తుంటారు. ఓకే మ్యామ్. జనరల్గా అప్పట్లో పెళ్ళిళ్ళు 13 ఏజ్, అప్పట్లో కాలంలో 13 ఏజ్ నుంచి 15 ఏజ్ వరకు చేస్తారు. మళ్ళీ కట్ చేస్తే 18 నుంచి 20 వరకు వచ్చారు. ఇప్పుడు కట్ చేస్తే 30+ అయినా కానీ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అంటే ఒక ఇద్దరు మనుషులు ఇంట్లో ఉండలేక అడ్జస్ట్ అవ్వలేక చేసుకుంటున్నారా? దీనికి సంబంధించిన ఇంకేమైనా ఉన్నాయా? ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇల్లు మేనేజ్ చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలి. నేను ఎంత బయటికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చే వరకు పిల్లలకి నేను అవైలబుల్గా ఉండాలి. నేను ఇంటికి వచ్చే వరకు నా కిచెన్ నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ నేను వంట అమ్మాయిని పెట్టుకున్నా కూడా అమ్మాయికి అయితే నేను ఏం చేయాలనో చెప్పాల్సిందే కదా. వాషింగ్ మెషిన్ ఎట్లనో ఇంట్లో వంట మనిషి కూడా అంతే. మనం డైరెక్షన్ ఇవ్వాల్సిందే, మనం ఎట్లా తింటారో మనం చెప్పాల్సిందే. అట్లా ఈ కెరీర్లో నేను గ్రో అవుతున్నా, ఇవన్నీ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు, వీటన్నిటికీ నాకు ఎందుకు, దీని బదులు నేను పబ్ ఇవన్నీ వెళ్ళేసి ఎంజాయ్ చేస్తా అని అనుకున్న మైండ్ సెట్ నుంచి వచ్చిన లైఫ్ స్టైల్స్ ఇవన్నీ. ఇంకా ఈ మధ్య డింక్ అని అంటున్నారు, డబల్ ఇన్కమ్, నో కిడ్స్. ఓకే, అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు, పిల్లల్ని కనరు. ఇంకొద్ది రోజులు అయిందనగా ఇక పిల్లల్ని కనప్పుడు పెళ్ళెందుకు, ఇంకొద్ది రోజుల తర్వాత పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు మేబీ ఇన్ ఫ్యూచర్. సో పిల్లల్ని కనడానికి కూడా చాలా ఆలోచిస్తున్నారు చాలా మంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత. అంతే కదా. ఇప్పుడు పిల్లలు అంటే బేబీ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకు 20 ఏళ్ళు వచ్చే వరకు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అది ఒక కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. మధ్యలో డైవోర్స్ తీసుకున్నారంటే ఒకరికే ప్రెషర్ అయిపోతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మదర్కే ప్రెషర్ అవుతుంది, ఎందుకంటే తల్లి యూజువల్లీ వదిలిపెట్టదు పిల్లల్ని. అంటే వీళ్ళు ఆల్రెడీ మేము ఎలాగో మాకు ఫ్యూచర్లో పడదు, మేము ఎలాగో విడిపోతామని ముందే వాళ్ళకి డైవర్స్ అనే థాట్ ఉంటే పిల్లల్ని గంట మానేస్తున్నారు. అదన్నే మేనిఫెస్టేషన్ అంటారు. నీకు అక్కడ మ్యారేజ్లో నేను లైఫ్ టైం ఉండను అనే థాట్ ఉన్నది కాబట్టి అదే మేనిఫెస్ట్ అవుతుంది, డైవర్స్ ఆటోమేటిక్గా అయిపోతుంది. మేనిఫెస్టేషన్ గురించి ఎంత వస్తాయి యూట్యూబ్లో, మొత్తం మేనిఫెస్టేషన్, సోషల్ మీడియా మొత్తం ఉంటుంది. వాట్ యూ మేనిఫెస్ట్ విల్ కమ్ ఇన్ టు రియాలిటీ. కాబట్టి అమ్మాయిలు మంచిగా మేనిఫెస్ట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు వినే హస్బెండ్ రావాలి, పిల్లలు ఉండాలి, ఇట్లా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. సుభద్ర అర్జునుడిని పెళ్లి చేసుకొని అర్జునుడితో పిల్లలు అన్నట్టు ఆమె మేనిఫెస్ట్ చేసుకునేది. అందుకే అభిమన్యుడు లాంటి ఒక యోద్ధ పుట్టిండు ఆమెకు. ఛత్రపతి శివాజీ తల్లి కూడా తనకు ఒక ఈ హైందవి స్వరాజ్యం కోసం పాటుపడే ఒక యోధుడు నాకు కొడుకు పుట్టాలి అని ఆమె మేనిఫెస్ట్ చేసుకుంది కాబట్టి శివాజీ పుట్టిండు. శివాజీ కూడా నాకు నా లెగసీని కంటిన్యూ చేసే ఒక కొడుకు నాకు కావాలి అని ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయనకు సంభాజీ లాంటి కొడుకు పుట్టింది. ఇట్స్ ఆల్ ఇన్ ద మేనిఫెస్టేషన్. సో ముందే మనం అనుకుంటే అయిపోతుంది, కానీ వీళ్ళందరూ ముందే బ్యాడ్ అనుకుంటున్నారు కాబట్టి బ్యాడే అయిపోతుంది. అంతే. నేను ఎన్ని రోజులు ఉంటామో చూద్దాం అని నేను పెళ్ళప్పుడే అనుకున్నాం అనుకోండి, అట్లే అవుతుంది. చిన్న చిన్న వాటికి కూడా విడిపోతుంటారు, ఆనలేదని కూడా విడిపోతుంటారు చాలా మంది. అండ్ ఈ పెళ్లి ఒక పార్ట్ అయితే, ఇటు అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మొత్తం సపరేషన్ అయిపోతుంది పెళ్ళైన తర్వాత. వాళ్ళకి ఏజ్ వచ్చేసరికి వృద్ధాశ్రమాలని, లేదంటే చాలా మంది రోడ్ల మీద పడి అడుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు ఉన్న తర్వాతనే, చాలా మంది. సో ఈ వర్షన్ కూడా ఏం చెప్తారు? ఇదివరకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండేవి కాదు. కంబైన్డ్ ఫ్యామిలీస్ వదిలేసినప్పటి నుంచి వెళ్ళి బర్డెన్ అవుతుంది వాళ్ళకి కూడా, ఓల్డ్ పీపుల్ని చూసుకోవడానికి. ఇదివరకు ఎట్లా ఉండే, అందరు కలిసి ఉండేవాళ్ళు కదా, ఒకరు కాకపోతే ఒకరు మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేనే ఎందుకు చూసుకోవాలి, మొత్తం నాకే ఎందుకు బర్డెన్ అని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఇస్తున్నాం. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీని మీరు షేర్ చేసుకుంటే పిల్లలు అది చూసి నేర్చుకుంటారు. మా అమ్మ వాళ్ళ అమ్మని ఎట్లా చూసుకుంటుంది అని చూసి నా పిల్లలు రేపు నన్ను అట్లా చూసుకుంటారు. మా అమ్మ నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇస్తే రేపు నా పిల్లలు కూడా నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇస్తారు. సో వీఆర్ సిట్టింగ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. మన ముందు జనరేషన్కి, మన తర్వాత జనరేషన్కి మనం ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాం. మనం ఎట్లా చేస్తున్నాం అట్లా చేస్తాం. నేను మా అమ్మకి కలిసినప్పుడు నేను మా అమ్మకి కాళ్ళకి నమస్కారం చేస్తే మా బాబా చూసి నాకు చేస్తాడు. అది పిల్లలు మనల్ని జస్ట్ దే ఫాలో. సో మన కట్టుబాట్లను మనం చేసే విధి విధానాలను బట్టి వాళ్ళు ఫాలో అవుతుంటారు. అది కల్చర్, సివిలైజేషన్ ఇంత పెద్ద పెద్ద అవసరం లేదు. ప్రతి ఎగ్జాంపుల్ మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామో అట్లే బిహేవ్ చేస్తారు. మా హస్బెండ్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో చూసి మా బాబు అట్లా బిహేవ్ చేస్తాడు. ఇందాక ఛత్రపతి మహారాజ్ టాపిక్ వచ్చింది కదా మ్యామ్. యాక్చువల్గా సో జనరల్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అక్కడక్కడ విగ్రహాలు ఉంటేనే ఛత్రపతి మహారాజ్ అంటున్నారు.
కానీ అసలు ఛత్రపతి శివరాజ్ గారి చరిత్ర చదువుదామని కానీ అసలు ఆయన దేనికి పాటుపడ్డాడు, ఏం చేశాడు అనేది ఇప్పుడున్న ప్రజెంట్ మీరు ఏదైతే 20 years నుంచి అన్నారో ఈ కిడ్స్ ఎవరికి కూడా తెలియట్లేదు జనరల్గా. చాలామంది ఇప్పుడు ఛత్రపతి శివరాజ్ అంతే, ఇంకా అసలు ఆయన ఏం చేశారు, ఎంత పోరాటాలు చేశారు అనేది తెలియట్లేదు ఆ స్పష్టత. ఇది అంటే అసలు లైక్ అంటే ఇవన్నీ తెలియకపోవడానికి కానీ, అంటే ఇందాక గీత అనుకున్నట్టు కానీ, లేదంటే ఇలాంటి వ్యక్తుల గురించి కానీ తెలియకపోవడం కూడా మనకి ఒక లోపంలోకి వెళ్ళిపోయి మనం ఇవన్నీ చేస్తున్నామని అనుకోవచ్చా? అది తెలియట్లేదు అని నేను అనుకోనమ్మా. ఎందుకంటే చావా సినిమా చాలా హిట్ అయింది చూసిన. అవును, ముసలోళ్ళు చూడలే, యూతే చూసిన. మొన్న ప్రహ్లాద్ ఏంటి నరసింహ మూవీ అది బ్లాక్ బస్టర్ హిట్. అది ఎవరు చూసిండ్రు? యూత్. కాబట్టి యూత్కి తెలియదు, యూత్ చూడట్లేదు అని నేను అనుకోను. కాకపోతే పర్సెప్షన్ తెలియట్లేదు అని నేను అంట. ఫర్ ఇన్స్టెన్స్ సైరా మూవీ, సయారా మూవీలో ఆ హీరోకి ఆల్రెడీ చాలా కష్టాలు ఉంటాయి. అందులో ఆయన గర్ల్ ఫ్రెండ్కి అల్జైమర్స్ వచ్చి మతిమరుపు ఉంటుంది. అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అందులోపలనే కొట్టుకుంటున్నప్పుడు, అట్లాంటి ఒక టాక్సిక్ మ్యారేజ్ ఉందనుకోండి, భర్తతోనే అస్సలు పడట్లేదు, కొడుతున్నాడు, ఇట్లేదు హరాస్మెంట్ జరుగుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. ఆ డొమెస్టిక్ వైలెన్స్ మీ కర్మ, అతనితో మీకు రిలేషన్ ఉంది, అతనితో మీకు ఆ బాండింగ్ ఉంది, అది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది. కానీ అది కంటిన్యూ చేయాలా, దాన్ని అక్కడ వదిలేసేయాలా అనేది మీ ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్ కూడా కర్మని అక్కడే ఎండ్ చేసేస్తుంది. అంటే ఆ టాక్సిక్ రిలేషన్కి ఎండ్ మీ ఫ్రీ విల్ నుంచి ఆ కర్మ కూడా కట్ అయిపోతుంది. ఓకే, అంటే మీకు మంచి ఫ్రీ విల్ ఆప్షన్ ఉన్నది అన్నట్టే కదా. ఆ ఫ్రీ విల్ హోష్ అండ్ ఆవాజ్తో చేయగలిగితే, హోష్ ఆర్ ఆవాజ్తోని సోయితోని ఆ ఫ్రీ విల్ని మీరు లైఫ్లో డిసిషన్స్ తీసుకోగలిగితే ఎంత పెద్ద కర్మనైనా కూడా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు. మరి ఇట్లాంటి నాలెడ్జ్ ఇవ్వగలిగినప్పుడు నరసింహ లాంటి మూవీస్ ఇంకా పర్సెప్షన్ వాటి గురించి వస్తుంది, చావా గురించి పర్సెప్షన్ వస్తుంది. కాంతారా మూవీ కూడా అంత బ్లాక్ బస్టర్ అయింది అంటే అందరి లోపల స్పిరిచువల్ డిఎన్ఏ ఉంటుంది మన లోపల. ఏంటిది అంటే ఇప్పుడు లైట్ ఉంది, స్విచ్ చేయడమే. నరేంద్ర మోదీ వచ్చినప్పటి నుంచి యూత్ లోపల దేశం గురించి, ధర్మం గురించి ఆ పర్సెప్షన్ వచ్చింది. అంటే ఏంది, డిఎన్ఏలో అది ఉంది అందరికి. ఆయన రాగానే అందరికీ ఆ బల్బు వెలిగింది. అరే నాకు ఈ బల్బ్ వెలగలేదు అంటాం చూసినామా, అట్లా అనమాట. మన కల్చర్, మన సివిలైజేషన్ కానీ, మన నాలెడ్జ్ కానీ, మన స్పిరిచువల్ హెరిటేజ్ కానీ, ఇవన్నీ మనకు మన డిఎన్ఏలో ఉంటాయి. వాటిని వెలిగించే వాళ్ళు రావాలి, టైం రావాలి, భరతమాత పంపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకు, అరే లైఫ్లో ఏం లేకుండా కూడా సొసైటీ కోసం లైఫ్ని ఇట్లా డెడికేట్ చేయొచ్చు అనే ఆలోచన వస్తుంది. నరేంద్ర మోదీని చూసినప్పుడు అరే దేశం కోసం, ధర్మం కోసం వ్యక్తిగత జీవితం లేకుండా ఉన్నాడు. ఆయన సివిల్ డ్రెస్లో ఉన్న సన్యాసి అయితే ఈయన కాషాయ వస్త్రం వేసుకున్న సన్యాసి. ఇట్లా కూడా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది ఒక థాట్ వస్తుంది. అది కూడా ఉత్తమమైన ఆలోచన కదా. సో మన యూత్ దారి తప్పుతున్నారు అనేదాన్ని నేను 100% ఒప్పుకోను. కానీ చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నారు. డైరెక్షన్ లేదు, అంతే. ఆ డైరెక్షన్ వాళ్ళు డిస్ట్రాయ్ అవుతున్నారు అన్న థాట్ వచ్చినప్పుడు నేచర్ వాళ్ళకి ఆ డైరెక్షన్ ఇచ్చేస్తుంది. మోదీ రాగానే ఒకటేసారి దేశభక్తి పెరిగింది చూడండి. నేను కూడా యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ నేను లీడ్ చేసుకోవాలన్నట్టే ఉన్నా. యోయో లైఫ్, వీకెండ్ పార్టీస్, కార్పొరేట్ లైఫ్, జీన్స్, షార్ట్స్ ఇట్లనే ఉన్నా. కానీ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత నా లోపల ఆ డిఎన్ఏలో ఉన్న బల్బ్ బ్లింక్ అయిపోయింది. అందుకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఐ లెఫ్ట్ అమెరికా, అంతే. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక పాయింట్ హిట్ అవుతుంది. ఆ పాయింట్ హిట్ అయిన తర్వాత దే విల్ నో ద రియల్ పర్పస్, దే విల్ అండర్స్టాండ్ ద రియల్ థింగ్. ఇప్పుడు సిటీస్ ఉన్నాయి, జనరల్గా పల్లెటూర్లు ఉన్నాయి. పల్లెటూరులో చదివచ్చిన ఎడ్యుకేషన్ ఒకటి అంటారు, సిటీ ఎడ్యుకేషన్ ఒకటి అంటారు. బట్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు సిటీ వచ్చిన తర్వాత మనం ఎందుకు వచ్చాము, మన మూలాలు ఏంటి అని మర్చిపోయి వేరే కాంట్రిబ్యూట్ అవుతున్నారు మళ్ళీ. సో సిటీస్ అంటే అందరికీ లైఫ్ ఇస్తుంది, అంత నాలెడ్జ్ ఉంటుంది. బట్ దీన్ని ఏ పర్పస్కి వీళ్ళు వాడాలనేది వీళ్ళు మర్చిపోతున్నారా, లేకపోతే ఎలా వాడితే బాగుంటుంది? చాలామంది కష్టపడుతుంటారు, వాళ్ళ పేరెంట్స్ కానీ పొలం పనులు, నాటు పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తుంటారు. బట్ ఇక్కడ దే రిఫ్లెక్ట్ అంటే సపరేట్ ఉంటుంది అనమాట. దీని గురించి ఏం చెప్తారు?
ఇప్పుడు మనం జంగల్ పోయినాం అనుకోండి, కేర్ఫుల్గా వెళ్తాం కదా, ట్రెక్కింగ్కి వెళ్ళినాం అనుకో, ఇప్పుడు మనం దానికి కావాల్సిన అక్కడ ఒకవేళ యానిమల్స్ వస్తే వాటి నుంచి మనల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అవి చూసుకొని వెళ్తాం. ఇన్ ద సేమ్ వే సమాజంలోకి ఎంటర్ అయిన తర్వాత అట్లాంటి బ్రేకింగ్ మన సమాజంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, హిందూగా ఒక ఐడెంటిటీ ఉంటుంది. అప్పుడు మన యాంటీ హిందూ ఎలిమెంట్స్ మన మీద అటాక్ వస్తుంటాయి. కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఇవి పిల్లలకు చెప్పుకోగలగాలి పేరెంట్స్ చెప్పలేనప్పుడు పిల్లలు తమకు తాము నేర్చుకోగలగాలి, సొసైటీని చూసి నేర్చుకోగలగాలి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, నాకు లాస్ తెలియదు రూల్స్ తెలియదు అంటే నడుస్తుందా? తెలుసుకోవాలా? అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? మనదే. అంతే. లైఫ్ కూడా అంతే. ఈ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము అంటే లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది. తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక యాప్ని యూజ్ చేసిన తర్వాత మనం సైన్ చేస్తాం అక్కడ, ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. అట్లనే లైఫ్కి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎట్లా లీడ్ చేయాలి, ఎండింగ్ ఎట్లా ఉండాలి, ఈ లైఫ్లో ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, హైదరాబాద్కి వచ్చినాం, ఏమనుకుంటాం, సింగిల్ బెడ్రూమ్ తీసుకుందాం, ఒక స్టవ్, ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీ, ఒక ఫ్యాన్, ఇట్లా అనుకుంటాం. ఇది ప్లానింగ్ అంటారు. అట్లనే లైఫ్కి కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఉండాలి అన్నప్పుడు మనం ఏంటి అని తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఎట్లయితే ఇల్లు తీసుకోవడానికి మన బడ్జెట్ ఎంత, ఒక కార్ తీసుకోవడానికి మన బడ్జెట్ ఎంత అని ఆలోచించుకున్నప్పుడు మన లైఫ్లో మనం పెళ్ళియా, చదువు, పిల్లలు, తర్వాత ఇంకేం చేయాలనుకుంటున్నాం, కెరీర్, ఇవన్నిటికీ కూడా మన ఎనర్జీ ఎంత ఉంది, మన క్యాపబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని లైఫ్ లీడ్ చేయాలి. క్యాజువల్గా లైఫ్ లీడ్ చేసేసి వెళ్ళిపోతుంటే ఇట్లనే మళ్ళీ ఫిలాసఫీలోకి నేను వెళ్ళిపోతా. పునరపి జననం పునరపి మరణం అని ఇట్లా పుడుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ మ్యామ్. జనరల్గా చాలా మంది ఏంటంటే చదువుకున్నాను కంటే చదువునోడు చాలా బెటర్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను చదువుకోలేదు, నేను బిజినెస్ పెట్టాను, సక్సెస్ అయ్యాను. మీరు చదివినా కానీ మీరు ఏం చేయట్లేదు, మీరు వచ్చి నా దగ్గర ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తున్నారని చాలామంది చదువులు కూడా ఆపేస్తున్నారు. టాలెంట్తో ముఖ్యం, ఇది మాకు రాదులే, ఇది అవ్వదులే అని చెప్తుంటారు చాలామంది. అంటే చదువుకున్న ఒక అతను క్లిక్ అయితే చదువుకి వాల్యూ పోతుంది అక్కడ జనరల్గా. సో అలా అని చెప్పేసి చాలామంది చదువులో ఏముందిలే, సర్టిఫికేట్లు వస్తే తీసి మూలకేస్తున్నామని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? మై పర్సనల్ ఒపీనియన్, ఒక దగ్గర జాబ్ చేసిన దానికంటే ఇండిపెండెంట్గా ఒక బిజినెస్ పెట్టుకోవడం ఈజ్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే దానిలో కమిట్మెంట్ ఇవ్వాలి, ఒక బేబీని గ్రో చేసినంతగా ఆ బిజినెస్ని గ్రో చేయగలగాలి. అప్పుడే ఆ బిజినెస్ మీకు రిజల్ట్స్ ఇస్తుంది. అయితే చదువుకునేటప్పుడు చదువుకొని నేను బిజినెస్ చేస్తా, ఇవన్నీ చదువుకుంటే ఏమొస్తుంది అని పక్కన పెట్టి బిజినెస్ టైంకి వచ్చేటప్పటికి అది కూడా చేతగాక అటు అది కాకుండా ఇటు ఇది కాకుండా అయిపోవడం, అది డిఫరెంట్ పర్సెప్షన్. కానీ ఐడియల్లీ నన్ను పర్సనల్గా అడిగితే బిజినెస్ చేయడము అనేది ఆత్మనిర్భర్ కిందికి వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ కమిట్మెంట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్లానింగ్, బిజినెస్ ఈజ్ ఎ బెస్ట్ వే. బట్ చదువుకోకుండా చాలామంది అంటే రీగ్రెట్ చేస్తున్నారు. చదువుకోకుండా ఈ పేపర్స్ తీసుకెళ్ళి ఏం ఉపయోగం, ఇంత చదివాను నేను, నాకేమైనా ఉపయోగపడుతున్నాయా ఇవి ఇప్పుడు అనే పర్సెప్షన్ కూడా ఉంది. అలా చదువుకునేటప్పుడు కమిటెడ్గా చదువుకోకపోతే అట్లే ఉంటుంది, పేపర్ అవుతుంది. ఓకే, సో దేన్ని ఎలా వాడాలో మనకు ముందే రాసి పెట్టాలి. మేనిఫెస్టోలు రాసి, లైఫ్ మేనిఫెస్టో రాసుకుంటే పొలిటికల్ పార్టీకే కాదు మేనిఫెస్టో, పర్సనల్ లైఫ్కి కూడా ఉండాలి. మేడం, యాక్చువల్గా నా పర్సనల్ క్వశ్చన్ ఉంది ఒకటి మీ గురించి. జనరల్గా హిందూ ధర్మం అనేది జనరల్గా బీజేపీ వాళ్ళు ఎక్కువ ఇది చేస్తారని మీరు బీజేపీలో జాయిన్ అయ్యారా, లేదంటే జనరల్గానే పార్టీ అంటే ఇష్టమా మీకు? అందులో హైందత్వం ఎక్కువ ఉందని మీరు అందులో ఉంటున్నారా? మీరు హైందత్వం ఎక్కువ నమ్ముతారు కాబట్టి. నాకు ఇవి ఏం తెలీదు. ఇవన్నీ నాకు నరేంద్ర మోదీ గారు అమెరికా వచ్చినప్పుడు వారిని చూసి, ఇప్పుడు శ్రీకృష్ణుడిని చూసి మీరాబాయి భజన చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆయనకు అనిపిస్తున్న కొద్దీ ఆమె అట్లా జంగళ్ళకు, గుట్టలకు, కొండలకు వెళ్ళిపోయినట్టు అట్లా నాకు ఒక గురువుగా, ఒక దైవం లాగా నరేంద్ర మోదీ అనిపించింది. ఆయన చెప్పంగానే నేను అమెరికా వదిలేసి ఇండియా వచ్చిన. తర్వాత నాకు ఆర్ఎస్ఎస్ పరిచయం అయింది, బీజేపీ పరిచయం. అంత కంప్లీట్. మా నాన్న చిన్నప్పుడు కరసేవ వెళ్ళిండ్రు కానీ నాకు ఆర్ఎస్ఎస్ అంత టచ్ లేదు. ఇంట్లో ఆ కల్చర్ ఉంది కానీ నన్ను పంపించలేదు. నాకు మోదీ ద్వారా ఆర్ఎస్ఎస్ పరిచయం.
సో ఇప్పుడు అంటే మీవి చాలా వీడియోస్లో చూశాను, మీరు ఇవి ఏమైనా హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఆర్ఎస్ఎస్ ఉంది, భారతీయ జనతా పార్టీకి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు కనిపిస్తారు, కలుస్తారు అంటున్నారు కదా. సో ఒక మఠాల లాగానో లేదంటే ఒక కొన్ని ఏరియాలలో, కొన్ని ప్లేసెస్లలో, కొన్ని డివిజన్స్లలో మీరు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు మీ పార్టీ తరఫు నుంచి? మనం ఏదైనా హిందుత్వం గురించి తెలుసుకోవాలన్నా, ఏదైనా పురాణాలు, గీత, వాట్ ఎవర్, ఒక డివోషనల్గా ఎక్కువ మనం కట్టుబడి ఉంటాం కాబట్టి మీరు ఎందుకు అలాంటివి అరేంజ్ చేయలేదు జనాలకి? దేశవ్యాప్తంగా కొన్ని వేల శాఖలు నడుస్తున్నాయి, ఆర్ఎస్ఎస్ శాఖలు. అయితే ఆర్ఎస్ఎస్ శాఖ మీ ఇంటి ముందట నడవదు, మీ దగ్గరలో ఉన్న ఒక గ్రౌండ్ లో నడుస్తుంది. మీరు మీ ఇంటి నుంచి ఆ గ్రౌండ్ దాకా మీరు వెళ్ళాలి. ఓకే. అట్లా మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు మొత్తం వస్తుంది ఎలెక్జర్ అంతా, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ఎలెక్జర్ మొత్తం ఒక ఆర్ఎస్ఎస్ శాఖలో మీకు దొరుకుతుంది. భరతమాత గురించి, మన ధర్మ దేవత గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రతి విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖలో దొరుకుతుంది. కాకపోతే శాఖ మీ ఇంటి ముందట అవ్వదు, మీ ఇంట్లో అవ్వదు, దగ్గరలో ఉన్న గ్రౌండ్ లో అవుతుంది. మీరు మీ ఇంటి నుంచి గ్రౌండ్ కి వెళ్తే తెలుసుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఉండే ఆర్ఎస్ఎస్ ఎక్కడైతుంది అని అడిగితే కష్టం అవుతుంది. సో దగ్గరలో, అందుకే నేను చెప్పేది ఏంటంటే దగ్గరలో బీజేపీ వాళ్ళని కానీ, విహెచ్పి వాళ్ళని కానీ. ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఆడియన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, మేము బీజేపీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని అన్ని అనుకోవాలి, మళ్ళీ పార్టీల విభేదం వచ్చేస్తుంది. ఇక్కడ మేము బీజేపీ ఆఫీస్కి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలంటారు పక్క పార్టీ వాళ్ళు. మీరు అనుకుంటున్నారు శాఖలలో చాలా మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు ఆర్ఎస్ఎస్ శాఖలలో. ఎందుకంటే వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళకు కూడా భరతమాత కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది, వాళ్ళ లోపల కూడా హిందుత్వం ఉంటది. చాలా శాఖలలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. నేను ఎక్కడైనా కనిపిస్తే నాతో సెల్ఫీ కూడా చాలా మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు దిగుతారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ నేను ఒప్పుకోను. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ అలంకృత. థ్యాంక్ యూ మ్యామ్.